గన్నవరం పోలీసుల కస్టడీ పిటిషన్పై ప్రశ్న రావణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రావణ్ను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ కోసం రావణ్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ కోర్టుకు హాజరయ్యారు. అయితే ప్రభుత్వ తరపు ప్రాసిక్యూషన్ అందుబాటులో లేకపోవడంతో కేసు విచారణను కోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. రావణ్ను కస్టడీకి ఇవ్వొద్దని కోర్టులో వాదిస్తానని అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ తెలిపారు. ప్రశ్నించే వారిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. సామాన్యులపై యూఏపీఏ వంటి కఠిన చట్టాలు ప్రయోగించడం సరికాదన్నారు. మంగళవారం జరిగే విచారణలో కస్టడీ పిటిషన్పై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రావణ్ అనే వ్యక్తిపై ఉపా కేసు పెట్టడం జరిగింది. దానిలో ఈరోజు కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళు పోలీస్ కస్టడీ కావాలి. తర్వాత పిటిషన్ ఫైల్ చేశారు. ఈ రోజు ఆర్గ్యుమెంట్ వచ్చింది. కానీ వారు ఈ రోజు రాలేదు. ప్రాసిక్యూషన్ వారు ఈ రోజు రాలేదు. నేను వచ్చినాను ఆర్గ్యుమెంట్ చెప్పడానికి. ఈ రావణ్ తరఫున ప్రాసిక్యూషన్ వారు స్టేట్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఈ రోజు రాలేదు. ఆ పరిస్థితిలో గౌరవ కోర్టు వారు మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది. కమ్ బ్యాక్. నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే, రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్ కి ఏ విధమైనటువంటి సంబంధాలు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఒకటే. ఈ రాజ్య హింస ఎవరి మీద జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ఆ అభాగ్యుల పక్క నిలబడాలా అనే ఒక పాలసీని అనుసరించి ప్రొఫెషనల్ గా నేను వచ్చాను. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బట్ ఫర్ ది రీజన్, ఆయన చేసింది ఏంది, ఆయన అన్నదేంది, ఉపా యాక్ట్ ఏంది, ఆయన పెట్టి మీద కేసులు ఏంది, డెత్ పనిష్మెంట్ చంపేస్తామా ఆ స్టేట్మెంట్ ఇచ్చేదానికి? ఈ రాజ్యహింస కాదా అని అడుగు. అంత క్రూరంగా ఆ సెక్షన్లు ఆయన చేసిన దానికి పెట్టడం దుర్మార్గం. దాంతో స్పందించింది. ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే నిలదీస్తారో, ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడుగుతారో, ఎవరైతే దుర్మార్గాలను ఎదిరిస్తారో వాళ్ళందరి గొంతు నొక్కే ప్రక్రియ ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగానే రావణ్ని చేసింది. రావణ్ కోసం వచ్చిన కారణం ఒకటి,